29వ శ్లోకము. సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నాహి నస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిం. సమం సమముగా, పశ్యన్ చూచును, హి నిశ్చయముగా, సర్వత్రా అంతటను, సమవస్థితం సమముగా నెలకొనినట్టి ఈశ్వరం పరమాత్మను, నా హినస్తి హీనపరుచుకొనడు, ఆత్మన మనస్సుచే, ఆత్మానం ఆత్మను, తథా పిమ్మట యాతి పొందును, పరాం పరమా గతిం గమ్యమును. సర్వత్రా ప్రతి జీవిలోనూ సమముగా ప్రత్యక్షమై ఉండు పరమాత్మను దర్శించువాడు తన మనస్సు చేతనను హీనపరుచుకొనడు. ఆ విధముగా అతడు పరమగతిని పొందగలడు. భాష్యము. జీవుడు తన భౌతిక స్థితిని అంగీకరించుట చేత తన వాస్తవ ఆధ్యాత్మిక స్థితికి భిన్నముగా నిలిచి ఉండును. కానీ దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు తన పరమాత్మ రూపమున సర్వత్రా నిలిచి ఉండునని అవగాహన చేసుకొనినచో, అనగా ఒకడు ప్రతి జీవిలోనూ దేవాదిదేవుని దర్శింపగలిగినచో తన వినాశకరమైన మనోప్రవృత్తికి లోను కాకుండా క్రమముగా ఆధ్యాత్మిక జగత్తు వైపునకు పురోగమించును. సాధారణముగా మనస్సు ఇంద్రియ తృప్తి కార్యములకు అలవాటు పడి ఉండును. కానీ దానిని పరమాత్మ వైపునకు మరలించినచో మానవుడు ఆధ్యాత్మిక అవగాహనలో పురోగతిని సాధించగలడు. 30వ శ్లోకము. ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమానాని సర్వశః యః పశ్యతి తదాత్మానమకర్తారం స పశ్యతి. ప్రకృత్యా భౌతిక ప్రకృతి చేత ఏవా నిశ్చయముగా చ కూడా కర్మాని కర్మలన్నీ క్రియమానాని చేయబడుతున్నవని సర్వశః అన్ని విధములుగా యహ్ ఎవడు పశ్యతి చూచును తథా అట్లే ఆత్మానం తనను అకర్తారం అకర్తగా సహ అతడు పశ్యతి పూర్ణముగా చూచును. భౌతిక ప్రకృతి చేత తయారు చేయబడిన దేహము చేతనే సమస్త కర్మలు చేయబడుచున్నవని మరియు తాను అకర్తనని చూడగలిగేవాడు యథార్థముగా దర్శించువాడగును. భాష్యము. ఈ దేహము పరమాత్ముని నిర్దేశానుసారము భౌతిక ప్రకృతి ద్వారా తయారు చేయబడిన అట్టి దేహపరమైన సమస్త కార్యములకు ఆత్మ కర్త కాదు. సుఖము కొరకు గాని దుఃఖము కొరకు గాని ఎవరు ఏది చేయవలసినను బలవంతముగా దేహస్థితిని అనుసరించి అతడు అట్లు చేయవలసి వచ్చును. కానీ నిజమునకు ఆత్మ అట్టి సమస్త దేహ కార్యములకు అతీతముగా ఉండును. మానవుని పూర్వజన్మ వాంఛలను అనుసరించే అతనికి ఈ దేహము అందించబడును. కనుకనే ఆ కోరికలను తీర్చుకొనుటకు అతడు దానికి అనుగుణముగా వర్తించును. నిజమునకు జీవుడు తన కోరికలను తీర్చుకొనుటకై పరమ పురుషునిచే రూపొందించబడిన యంత్రము వంటిదే ఈ దేహము. అట్టి వాంఛల కారణము చేతనే మానవుడు సుఖదుఖములను అనుభవించుట కొరకై వివిధ స్థితులలో ఉంచబడును. జీవుని ఈ ఆధ్యాత్మిక దృష్టి అభివృద్ధి చెందిన వెంటనే మానవుడు తనను తన దేహ కార్యముల నుండి అన్యముగా గుర్తించును. అట్టి ఆధ్యాత్మిక దృష్టి కలిగిన వాడే నిజమైన ద్రష్టాగును. 31వ శ్లోకము. యథా భూత పృథగ్భావమేకస్తమనుపశ్యతి తథా ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. యథా ఎప్పుడైతే భూత జీవుల యొక్క పృథగ్భావం భిన్న వ్యక్తిత్వములో ఏకస్థం ఒకదానిలో ఉన్నట్లుగా అనుపశ్యతి ప్రామాణికముగా చూచుటకు యత్నించేవాడు తతః ఏవ ఆ తరువాతను చ కూడా విస్తారం విస్తృతిని బ్రహ్మ పరబ్రహ్మమును సంపద్యతే పొందును తదా అప్పుడు. బుద్ధిమంతుడైన వాడు భిన్న దేహముల కారణముగా భిన్న వ్యక్తిత్వములను చూచుటను విరమించి జీవులు ఏ విధముగా సర్వత్రా విస్తరించి ఉండిరో చూచినప్పుడు అతడు బ్రహ్మభావమును పొందును. భాష్యము. జీవాత్మ భిన్న కోరికలను అనుసరించి ఏ జీవుల వివిధ దేహములు ఏర్పడుతున్నవని నిజముగా దేహములన్నీ ఆత్మకు
సంబంధించినవి కావని దర్శించగలిగినప్పుడే మానవుడు యథార్థ దృష్టి కలిగిన వాడగును. జీవిత భౌతిక భావన దృష్టిలో మనము కొందరిని జీవులుగా, కొందరిని దేవతలుగా, కొందరిని మానవులుగా, మరికొందరిని సునక మార్జాలాది రూపములుగా చూస్తుందుము. ఇట్టి దృష్టి భౌతికమే గాని నిజమైన దృష్టి కాలేదు. ఈ భౌతిక భేదభావముకు దేహాత్మ బుద్ధియే కారణము. కానీ నిజమునకు భౌతిక దేహము నశించిన పిమ్మట ఆత్మ ఒక్కటే మిగులును. భౌతిక ప్రకృతి సంపర్కముచే అట్టి ఆత్మ వివిధ రకములైన దేహములను పొందుతుండును. మానవుడు దీనిని గ్రహించినప్పుడు ఆధ్యాత్మిక దృష్టిని పొందును. అట్లు మానవుడు జంతువు, అధికుడు, అల్పుడు అను భేదభావముల నుండి విముక్తుడై తన చైతన్యమును శుద్ధపరుచుకొనినవాడు తన ఆధ్యాత్మిక స్వరూపములో కృష్ణ చైతన్యమును పెంపొందించుకోగలుగును. అట్టి భక్తుడు ఎట్లు సర్వమును దర్శించునో తరువాతి శ్లోకములో వివరించబడెను. 32వ శ్లోకము. అనాదిత్వా నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయ శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. అనాదిత్వాత్ శాశ్వతత్వము చేతను, నిర్గుణత్వాత్ దివ్యత్వము చేతను, పరమ భౌతిక ప్రకృతికి అతీతమైన ఆత్మ అయం ఈ అవ్యయ అక్షయమైనది. శరీరస్థ అపి శరీరములో ఉన్నప్పటికీ కౌంతేయ ఓ కుంతీపుత్ర నా కరోతి ఏది చెయ్యడు, నా లిప్యతే చిక్కుపడడు. ఓ కౌంతేయ, ఆధ్యాత్మిక దృష్టిని కలిగిన వారు అవ్యయమైన ఆత్మను దివ్యమైనదిగా, నిత్యమైనదిగా, త్రిగుణాతీతమైనదిగా దర్శించుదురు. అట్టి భౌతిక దేహముతో సంపర్కము కలిగి ఉన్నను ఆత్మ కర్మను నరింపదు మరియు బద్ధము కాదు. భాష్యము. భౌతిక దేహము జన్మిస్తున్నందున జీవుడు జన్మిస్తున్నట్లు గోచరించును. కానీ నిజమునకు జీవుడు శాశ్వతుడు, పుట్టుకలేనట్టివాడు. భౌతిక దేహములో ఉన్నప్పటికీ అతడు దివ్యుడు మరియు నిత్యుడు కనుక అతడు నశింపడు. స్వభావరీత్యా అతడు ఆనందపూర్ణుడు. అతడు ఎట్టి భౌతిక కార్యకర్మలలో నెలకొనడు కనుక భౌతిక దేహములో ఉన్నను అతడు చేయు కర్మలు అతనిని బంధించవు. 33వ శ్లోకము. యథా సర్వగతం సౌక్ష్మ్యాదాకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తదాత్మానోపలిప్యతే. యథా ఏ విధముగా సర్వగతం సర్వవ్యాపకము సౌక్ష్మ్యాత్ సూక్ష్మ స్వభావముచే ఆకాశం ఆకాశమున నా ఉపలిప్యతే ఎప్పుడు ఇతర వస్తువులతో కలియదు. సర్వత్రా అంతటా అవస్థిత నిలిచి ఉన్నట్టి దేహే దేహమున తదా అట్లు ఆత్మ ఆత్మ నా ఉపలిప్యతే దేహముతో కలియదు. ఆకాశము సర్వవ్యాపకమైనను తన సూక్ష్మ స్వభావము చేత దేనితోనూ కలియదు. అట్లే బ్రహ్మభావములో స్థితమైన ఆత్మ దేహములో నిలిచి ఉన్నను దేహముతో కలియదు. భాష్యము. వాయువు లేక ఆకాశము అనేది జలము, బురద, మలము వంటి దేనిలో ప్రవేశించినను దేనితోనూ కలియదు. అట్లే జీవుడు తన సూక్ష్మ స్వభావము చేత వివిధ దేహములలో నిలిచినను వాటికి అతీతముగా ఉండును. కనుకనే జీవుడు ఈ దేహములో ఎట్లు నిలిచి ఉన్నాడో మరియు దేహము నశించిన పిమ్మట ఎట్లు దేహము నుండి బయటపడునో భౌతిక దృష్టితో దర్శించుట సాధ్యపడదు. శాస్త్రజ్ఞులు ఎవరునూ కూడా దీనిని కనుగొని నిర్ధారించలేరు. 34వ శ్లోకము. యథా ప్రకాశయత్యేక కృష్ణం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తదా కృష్ణం ప్రకాశయతి భారత. యథావలే ప్రకాశేతి ప్రకాశింపజేయును ఏకః ఒక్కడే కృష్ణం సమస్తమైన లోకం విశ్వమును ఇమం ఈ రవి సూర్యుడు క్షేత్రం ఈ శరీరమును క్షేత్రీ ఆత్మ తదా అట్లే కృష్ణం సమస్తమైన ప్రకాశేతి ప్రకాశింపజేయును. భారత ఓ భరత వంశీయుడా,
ఓ భరతవంశీయుడా, సూర్యుడొక్కడే ఈ విశ్వమంతటిని ప్రకాశింపజేయునట్లు దేహములోని జీవాత్మ సమస్త దేహమును చైతన్యముతో ప్రకాశింపజేయును. భాష్యము. చైతన్యముకు సంబంధించిన సిద్ధాంతములు అనేకము ఉండును. భగవద్గీతలో ఇక్కడ సూర్యుడు మరియు సూర్యకాంతి ఉదాహరణ ఇవ్వబడినది. సూర్యుడు ఒకే ప్రదేశంలో నిలిచి ఉండి విశ్వమంతటిని ప్రకాశింపజేయునట్లు దేహములోని హృదయములో నెలకొని ఉన్నట్టి అను ఆత్మ చైతన్యముతో దేహమంతటిని ప్రకాశింపజేయును. ఈ విధముగా సూర్యకాంతి సూర్యుని ఉనికికి నిదర్శనమైనట్లే దేహములోని చైతన్యము ఆత్మ ఉనికికి నిదర్శనము. దేహములో ఆత్మ నెలకొనినప్పుడు చైతన్యము దేహమంతటా వ్యాపించి ఉండును. కానీ ఆత్మ విడిచి వెళ్ళిపోగానే చైతన్యము కూడా వెళ్ళిపోవును. వివేకవంతుడు ఎవరైనను ఆత్మలేని దేహము చైతన్యరహితమని సులభముగా గ్రహించగలరు. కనుకనే చైతన్యము భౌతిక వస్తువుల సమ్మేళనము చేత ఏర్పడినది కాదు, అది జీవాత్మ లక్షణముగా తెలియబడును. జీవుని ఈ చైతన్యము పరమ పురుషుని దివ్య చైతన్యముతో గుణైక్యమును కలిగి ఉన్నప్పటికీ అది దివ్యము కాదు. ఎందుకనగా జీవుని చైతన్యము ఒక ప్రత్యేక దేహముకే పరిమితమై ఇతర దేహములను ఎరుగకుండును. కానీ జీవాత్మకు మిత్రుడుగా సమస్త దేహములలో వసించు పరమాత్మ సమస్త దేహముల జ్ఞానమును కలిగి ఉండును. ఇదే పరమ పురుషుని దివ్య చైతన్యముకు ప్రత్యేగాత్మ చైతన్యముకు నడుమగల భేదము. 35వ శ్లోకము. క్షేత్ర క్షేత్రజ్ఞయోరేవమంతరం జ్ఞానచిక్షుషా భూత ప్రకృతి మోక్షం చాయే విదుర్యాంతి తే పరం. క్షేత్రదేహము క్షేత్రజ్ఞయోహో దేహము యొక్క యజమానికి ఏవం ఈ విధముగా అంతరం భేదమును జ్ఞానచక్షుష జ్ఞానదృష్టితే భూత జీవుని ప్రకృతి నుండి మోక్షం విముక్తిని చా కూడా ఎవరు విదుహ తెలుసుకొందురో యాంతి చేరుదురో తేవారు పరమ లక్ష్యమును. దేహము మరియు దేహమును ఎరిగిన క్షేత్రజ్ఞులకు నడమగల భేదమును జ్ఞానచక్షువులచే దర్శించి భౌతిక ప్రకృతి బంధము నుండి ముక్తి పొందు విధానమును ఎరుగగలిగేవారు పరమగతిని పొందగలరు. భాష్యము. దేహ యజమాని అయిన ఆత్మ పరమాత్మ అను మూడు అంశముల నడుమగల భేదమును మానవుడు తప్పక ఎరుగవలననేదే ఈ 13వ అధ్యాయపు సారాంశము. ఈ అధ్యాయములో 8వ శ్లోకము నుండి 12వ శ్లోకము వరకు వర్ణించబడినట్లు ప్రతి ఒక్కరును ముక్తి నొందు విధానమును ఎరుగవలెను. అప్పుడే వారు పరమగతిని సాధించగలరు. శ్రద్ధాలువైన మానవుడు మొదట సత్సాంగత్యంలో శ్రీకృష్ణ భగవానుని గూర్చి శ్రవణము చేయవలెను. ఆ విధముగా అతడు క్రమముగా ఆత్మవికాసము చెందవలెను. అట్టి మానవుడు ఆధ్యాత్మికాచార్యుని అంగీకరించినచో భౌతిక మరియు ఆధ్యాత్మికముల నడుమ గల భేదమును ఎరుగగలుగును. అప్పుడు అది మరింత ఆధ్యాత్మిక అనుభూతికి సోపానము మెట్టు కాగలదు. వివిధ ఉపదేశములతో జీవితపు భౌతిక భావనల నుండి విముక్తి పొందు మార్గమును శిష్యులకు ఆధ్యాత్మికాచార్యుడు ఉపదేశించును. ఉదాహరణకు ఇక్కడ భగవద్గీతలో భౌతిక భావనల నుండి విముక్తి కలిగించుట కొరకై శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి బోధించుటను మనము చూడవచ్చును. భౌతిక పదార్థము మరియు 24 అంశములచే దానిని ఈ దేహమును విశ్లేషించవచ్చునని ఎవరైనాను గ్రహించవచ్చును. ఈ దేహము స్థూల వ్యక్తీకరణము, కానీ మనస్సు మరియు దాని తత్వముకు సంబంధించిన కార్యములు సూక్ష్మ వ్యక్తీకరణ రూపములు. ఈ రెండింటికి నడుమగల అంతఃప్రక్రియే జీవలక్షణములు. కానీ వీటికన్నింటికి అతీతమైనదే ఆత్మ. ఈ ఆత్మతో పాటు పరమాత్మ కూడా కలదు. ఆత్మ మరియు పరమాత్మలు భిన్నములే గాని ఏకములు కావు. ఆత్మ మరియు 24 భౌతికాంశముల సమ్మేళనము చేతనే ఈ భౌతిక జగత్తు కొనసాగుతుండును.
సమస్త భౌతిక జగత్తు నిర్మాణమును ఈ రకమైన ఆత్మ మరియు భౌతిక తత్వముల సమ్మేళనముగా చూచువాడు అట్లే పరమాత్మని నిజస్థితిని దర్శించగలిగేవాడు ఆధ్యాత్మిక జగత్తును చేరుకొనుటకు అర్హుడగును. ఈ విషయములన్నీ తాత్విక చింతన మరియు ఆత్మానుభూతి కొరకై ఉద్దేశించబడినవి కనుక ఆధ్యాత్మికాచార్యుని సహాయముతో పూర్తిగా ఈ అధ్యాయములోని విషయములను మానవుడు అవగాహన చేసుకోవలెను. శ్రీమద్ భగవద్గీతలోని ప్రకృతి పురుషుడు చైతన్యము అను 13వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము.